హరి ఓం. ప్రియ పుత్రీ పుత్రులారా, వాట్సాప్ యూనివర్సిటీలు, ఆర్ఎస్ఎస్ సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి సంస్థలు, దేశభక్తి అన్న పేరుతో పాకిస్తాన్ అది నీచ నికృష్ట దేశమే. అందులో ముస్లింలు గాక మరకలే ఎక్కువ ఉన్నది. ఆ మరకతనాన్ని ప్రోద్బలించినటువంటి ఆ సైనికాధికారులందరూ కూడాను కార్పొరేట్ కంపెనీల అధినేతలే. ఈ విషయంలో మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. గుర్తు రావడం లేదు. వాడు జియావుల్ హక్, రైట్. ఈ జియావుల్ హక్ అన్నవాడు ఎంత ఉపయోగపడాలంటే అంత ఉపయోగపడ్డాడు నకిలీ కణిక వ్యవస్థకి. ఆ సెలబ్రిటీ లైఫ్ వాడికి బోర్ కొట్టేసింది. వాడిని తెర మీద నుండి తప్పించవలసి ఉన్నది. కాబట్టి ఒక హెలికాప్టర్ ప్రమాదం జరిగింది పాకిస్తాన్లోనే. హెలికాప్టర్ పైలట్ అందరూ బుగ్గి అయిపోయారు. డిఎన్ఏ టెస్టులకు కూడా ఏది మిగలలేదు. అంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డికి లాగా 6 అడుగులు కాదు, అరడుగు మాంసం ముద్ద కూడా మిగలలేదు. మొత్తం బూడిదైపోయింది. ఒకే ఒక్కటి మిగిలింది ఏంటంటే ఆ జియావుల్ హక్ తాలూకు పళ్ళ సెట్. వాడికి పళ్ళు లేవు, కృత్రిమ దంతాల సెట్ ఉంది, అదొక్కటే దొరికింది. దాన్ని బట్టి ఇవి హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. కానీ అది అక్కడ ప్లాన్డ్ షూటెడ్ యాక్సిడెంట్. వాడు హ్యాపీగా వెళ్ళిపోయి సెలబ్రిటీ లైఫ్ బోర్ కొట్టేసింది. సో వాడు సామాన్యుల్లాగా ఏ దేశాల్లోనో తనకి ఇవ్వబడిన డబ్బంతా మూటగట్టుకుపోయి రెస్టారెంట్లలో తింటూ ప్రియురాళ్ళతో తిరుగుతూ కోన్కిస్కా గొట్టంలాగా సామాన్యుడు కూడా కాదు, ఒక ముక్కు మోహం తెలియని పేరు ప్రఖ్యాతులు లేని ఒక ధనవంతుడిలాగా జీవితాన్ని ఎంజాయ్ చేశాడు. ఇది వీళ్ళిచ్చే రిటర్న్ గిఫ్ట్లు. కెరియర్ ఇస్తారు, తదుపరి సినిమా కెరియర్ నుండి రాజకీయాల కెరియర్ ఇస్తారు. అవి కూడా బోర్ కొట్టేశాయంటే వాళ్ళు కోరిన కెరియర్ ఇస్తారు. ప్రశాంత జీవనం గడుపుతున్నాడు, రిటైర్డ్ లైఫ్ గడుపుతున్నాడు అని మనం వింటూ ఉంటాం. వాళ్ళ కొడుకులకి, కూతుళ్ళకి, ఇంకా సంతానాలకి కార్పొరేట్ కంపెనీల వారసత్వం వస్తుంది. ఇవేవి మీడియా ప్రచారించదు. ఇలాంటి నేపథ్యంలో ఈ మోడీ మోసాన్ని ఒక ఎక్స్ మిలిటరీ ఆఫీసరు, పేరేదో చూశానండి, ఈడీ బక్షియట్, ఎక్స్ ఆర్మీ మ్యాన్, అతడు ఈ మోడీ అనబడే మహాకేడి ఇతడి మోసాన్ని గత కొన్నేళ్లుగా ఆర్మీ రిక్రూట్మెంట్స్ లేవు. దాదాపు 150,000 మంది సైనికుల్ని రిక్రూట్ చేసుకోవలసి ఉండగా చేయలేదు. అంటే ఒకవేళ పాకిస్తాన్ యుద్ధం అని అంటే అప్పుడు మీడియా భయపెడుతుంది. ఆ టైంకి మోడీ అన్నవాడిని వాడి పీక లేపైనన్నా లేపేస్తారు, లేకపోతే కెరియర్ ఆఫ్ చేసి, ఇప్పటికే అంటున్నారు కదా ఆగస్టులో అతడు తప్పించబడతాడని. తప్పించబడ్డం పదవిలో నుంచి అయినా అవ్వచ్చు, ప్రాణం అయినా అవ్వచ్చు, అతగాడు తప్పించబడతాడు. తదుపరి వాళ్ళు మోడీ ఏం చేశాడు అన్న దాని మీద ఇప్పుడు సోనియా ఏం చేసింది ఎక్కువ మాట్లాడరు కదా. అదే ఇందిరనైతే తుస్సు బుస్సు ఖాను అని వాట్సాప్ యూనివర్సిటీలు అంటూనే ఉంటాయి కదా. సోనియానే తుస్సు అయ్యి అదే మన్నించాలి, ఇందిరే తుస్సేయి మరకలకంత ప్రియురాలు, క్రిస్టియన్లకంత ప్రియురాలు అయి ఉంటే ఆవిడ మీద ఈ ఇటలీ దాన్ని ప్రయోగించవలసిన అవసరం ఏమిటి? ఆమె తమకి ఏజెంట్లా పనిచేస్తున్నప్పుడు ఆమె మీద మరొక ఏజెంట్ని ఎవడు ప్లాన్ చేస్తాడు? ఈ లాజిక్ కూడా అక్కర్లేదు మోడీ భక్తులకి. జై మోడీ అని కొట్టడమే. 54 అంగుళాల 56 కాబోలు ఛాతీగల వీరుడు, అవతార పురుషుడు. ఈ అవతార పురుషుడు చేసిన దాన్ని నెక్స్ట్ వచ్చే వాళ్ళు చెప్పి భారతీయులందరి భుజాలు అణక్కొడతారు. మన దగ్గర సైనిక బలం లేదు, దోషి అయిన వాడు చచ్చాడు, ఇప్పుడు ఎవరిని అంటాం? మన దగ్గర సైనిక బలం లేదు. మొత్తంగా జాతిని నిర్వీర్యం చేసే ప్లాన్ ఇది. మోసాల్లోకెల్లా మోసం. ఈ మోడీ అన్నవాడు ఎంతటి కేడి అంటే ఇతడు మేల్ కేడి, మగ కేడి, ఆడకేడి లేదా నపుంసక కేడి, మహాకేడి. ఆ మైనో అన్నది లేడీ కేడి, ఇతడు మేల్ కేడి. దట్స్ ఆల్. మహాకేడి, మెగా కేడి. కాబట్టి మెగాల భుజాల మీద చేతులేసి ఒక పిఎం స్థాయిలో ఉండి ఒక నటుడి కొడుకు, ఇంకా సినిమాల్లో కూడా రాబోయే హీరో
ఆ పీకే అన్న వాడి కొడుకు అకీరానందనో తొక్కో తోలు వాడి భుజాల మీద చేతులేసి ఎంత నీచ స్థితికి దిగజారిపోవడం. నటులకి ఇంటర్వ్యూలు ఇచ్చినా లేదా నటులకి అపాయింట్మెంట్లు ఇచ్చిన పిఎంలు ఉన్నారు గతంలో చాలామంది. కానీ ఎవరు ఇంత వెకిలిగా ఇంత నీచంగా ప్రవర్తించలేదు. ఎవరి స్థాయి ఏదో కూడా ఎరుగని వాడు ఇతడు రాజనీతిజ్ఞుడు. కాబట్టి దేశం యొక్క, భారత జాతి యొక్క, ఏదో హిందువులకి స్థైర్యం, మోడీ ఉంటేనే ధర్మరక్షణ, ఈ 11 ఏళ్ళుగా చేసిన రక్షణ ఏంటో ఆ వాట్సాప్ యూనివర్సిటీలకే తెలియాలి. వాళ్ళ వైస్ ఛాన్సలర్ గొప్ప ఏమిటో, చేసిన ధర్మ రక్షణ ఏంటో. నాతో ఎవరో వాదించారు, మోడీ లేకపోతే ధర్మరక్షణ చేసేవాడెవడు అంటే, ఒకవేళ మోడీ హఠాత్తుగా కాలపురుషుడి కారణంగా పైలోకాలకో కిందిలోకాలకో పోతే అప్పుడు ధర్మం అంతా భ్రష్టమైపోతుందా నాయన అని అడిగాను. ఇప్పుడు తెల్లమొహం పెట్టాడు. అంతకంటే అవగాహన లేదు ఆ మీడియా అనుసరించేవాడికి. రాముడు పోతేనే దేశము అయోధ్య నాశనం కాలేదు. కృష్ణుడు పోతేనే ప్రపంచం ఏమీ నాశనం కాలేదు. శరీరం వచ్చింది ఎవరికైనా పోతుంది. ఒక్కడి చుట్టూ వ్యవస్థ మొత్తం తిప్పడము అని అంటే ఇట్ ఈస్ అబ్నార్మల్. కాబట్టి మోడీ చేయబోతున్న మోసం ముందే ఎక్స్పోజ్ అయింది. ఇలా మ్యాచ్ ఫిక్సింగ్గా పోరాడుతారు వీళ్ళు. ఒకప్పుడు ఇందిర పాక్ బూచిని చూపిస్తుందన్నారు. ఇంకా మంచి ఉదాహరణ చెప్తాను మీకు. విపి సింగ్ ప్రధానమంత్రి అయ్యాక టాప్ లేని జీప్లో అమృత్సర్లో పంజాబ్ ఖలిస్తాన్ ఉద్యమకారులు అక్కడ తిరిగాడు. రాజు మరదలు తమ్ముడి భార్య మనేకా ఎలియాస్ మేనకా గాంధీ అంత భయం అయితే ఇంట్లో కూర్చొని గాజులేసుకు కూర్చోండి మా బావగారు అన్నది. రాజుకైతే రిస్క్ ఉన్నది. అతడి తల్లిని వాళ్ళే ఆ నెపాన చంపారు ఖలిస్తాన్ సిక్కు కాపలాదారులు, సెక్యూరిటీ గార్డ్స్. అతడికి ఆ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే దేశం కోసం పోరాడుతున్నాడు గనక, నకిలీ కణిక వ్యవస్థ గూఢచర్యానికి వ్యతిరేకంగా ఉన్నాడు గనక. అదే విపి సింగ్ అయితే అనుకూలుడు గనక, సో నువ్వు టాప్లెస్ జీప్లో వెళ్ళు, నిన్నెవడో ఏం చేయలేరు. మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటే అచ్చంగా సినిమా. ఆ హీరో ఎగిరెగిరి తంతాడు విలన్ని, విలన్ డబ్బులు పుచ్చుకొని గింగరాలు తిరిగి నేలన పడతాడు. అంతా రబ్బర్ బెల్టులు వెనకుంటాయి, లేకపోతే ఆ క్రెయిన్లు ఉంటాయి. ఆ క్రెయిన్లు మనకు కనబడవు తెర మీద. అచ్చంగా ఈ స్పైయింగ్ కూడా అలాంటిది. కాబట్టి మోడీ మొనగాడా మోసగాడా, నీ మోసాలన్నీ బయటకు వస్తున్నాయి. చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ మోడీ. దాట్స్ ఇట్. హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, నా వీడియోల కంటెంట్ మీకు విభ్రమంగా అనిపించిన, నమ్మశక్యం కానట్లు అనిపించిన పరిశీలించి చూడండి. మీ అవగాహనకి ఎన్నో ఫ్యాక్ట్స్. ఎందుకంటే సత్యం అన్నది నడక వేగం తక్కువ ఉండొచ్చుగాక, నిజం నిద్ర లేచేలోగా అబద్ధం అర్ధలోకం తిరిగి వస్తుండొచ్చుగాక, కానీ నిజం బయటకు వచ్చాక ప్రపంచాన్ని 10 సార్లు చుట్టిన అసత్యమైనా సరే ఆవిరైపోక తప్పదు. సత్యం త్రికాలాబాధితం, ఎప్పటికీ సత్యమే, దానికి మకిలి పట్టదు. అసత్యమైతే తప్పకుండా పత్తా లేకుండా పోతుంది. ఒకప్పుడు ప్రజలు ఎంతగా నమ్మిన, అదిగో చంద్రుడి మీద నీల్ ఆర్మ్స్ట్రాంగ్లు పాదాలు పెట్టేశారు. హాలీవుడ్ షూట్ ప్రపంచాన్ని ఏలింది. ఇప్పుడు అది షూటింగ్ అన్నది చాలామందికి తెలుసు, ఇంకా తెలుస్తుంది కూడా. అలాగా అసత్యం ఎప్పటికైనా నశిస్తుంది, సత్యం ఎప్పటికైనా ప్రకాశిస్తుంది. కనుక ఒకప్పుడు గూఢచర్యపు బలుపు ఉన్నప్పుడు పాకిస్తాన్కి నడిచింది. కాబట్టి ఇస్లామాబాద్కి ఇంత బలమా అని నా అమ్మ ఒడిలో తొలి పోస్టులు ఉంటాయి. ఇందులోకేదో నిమిత్తం ఉండి ఉండవలేను అని పంచతంత్రపు కథని ప్రస్తావిస్తూ కూడా ఆ నిమిత్త కారణాలు ఏమిటో నేను పెద్ద లిస్ట్ ఇచ్చాను. అందులో కూడా పాకిస్తాన్ అప్పటి పరిస్థితి ఏంటో 2008 నాటికి ఇప్పుడు ఎందుకు నశించింది? ఎందుకంటే మా యుద్ధంలో మా గెలుపు తర్వాత
ఇప్పుడు డిక్లరేషన్ మాత్రమే మేము చేస్తున్నది, ఎక్స్పోజే చేస్తున్నది. యుద్ధం అయితే పూర్తయింది. కాబట్టి ఆ పాకిస్తాను దానికి తినడానికి తిండి కూడా లేకుండా ఉన్నది. అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు హీరో అయిపోతుంది మోడీ కోసం. దీన్ని మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. పాక్ బూచిని చూపెట్టడం అంటారు. ఆవిడ మాటల్లోనే చూపించింది, చేతల్లో అయితే గెలిచి చూపెట్టింది. గెలవడమే కాదు, దేశాన్ని ముక్కలు కొట్టింది పాకిస్తాన్ని. మోడీని చేయమని చూద్దాం. నాటకాలు కాదు, నటనలు కాదు, ఇతడు నటుడు, నాట్యగాడు కూడాను. కాబట్టి పరిశీలించుకోండి ప్రజలారా. హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు విభ్రమం గొలిపినా సరే, అది పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మోడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ spying or spirituality up to the roots of the society as well. Support me financially also to continue this war with wisdom as weapon. www. మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం, సత్యము ధర్మముల కోసం, మానవతా ధర్మం కోసం, భావితరాల భద్రమైన జీవితం కోసం, కనీసం ఆహార కరువు లేకుండా బ్రతికేటందుకు కోసం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రి పుత్రులందరినీ కులమతాలకి, రాజకీయాలకి, ప్రాంతీయతలకి, దేశీయతలకి కూడా అతీతంగా పాలు పంచుకోవాల్సిందిగా స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.